దగ్గర గారు ప్రతిపక్షాల విమర్శలు తట్టుకోలేకే అప్పులు తీసుకొచ్చి మరి రుణమాఫీ చేశారని అంటున్నారు. సో దీనికి మీ సమాధానం? ఇప్పుడు సమస్య జటిలమైనప్పుడు, రైతే ప్రధానమైనప్పుడు, రైతే రాష్ట్ర సంపదకు ప్రధాన మూల భూమిక అయినప్పుడు, తన అప్పుల్లో ఉన్నప్పుడు, మేమిచ్చిన హామీ అవసరమైనప్పుడు తప్పనిసరి అప్పులైనా ఇప్పుడు వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. దేనికోసం చేసిండ్రంటే రైతుకు నీళ్ళు ఇవ్వని కాళేశ్వరం పథకానికి 1,50,000 కోట్లతో ప్రధానికలు రూపొందించి 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు చేసిండ్రు. ఈరోజు మీరు చూడండి, కడెం ప్రాజెక్టు నిండుగా ఉంటుంది, ఎల్లంపల్లి నిండుగా ఉంటుంది, అక్కడి నుంచి మిడ్ మానేరుకి మళ్ళించి మళ్ళీ కాళేశ్వరం ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన వాటికి మేము నీళ్ళు అందిస్తున్నాం. వారు కట్టిన 1,00,000 కోట్లతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పెట్టిన సొందిల్లా ఉపయోగం రాలేదు, అన్నారం ఉపయోగం రాలేదు, మేడిగడ్డ ఉపయోగం రాలేదు. అంటే ఏంది? కాంగ్రెస్ కట్టిన ఈ 3 ప్రాజెక్టులతోనే మళ్ళీ రైతులకు మేము నీళ్ళు ఇవ్వగలుగుతున్నాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు ఎటు పోయినామంటే అట్లా ఏదో నీళ్లు ఎవాపరేట్ అయినట్టుగా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి దుబారా అవినీతికి సంబంధించిన అంశాలు చాలా ఉన్నాయి. అవి ప్రజలకు కానీ రైతులకు కానీ అవసరం లేదు. బట్ రేపు మనం ప్రజలకు ఏ విధమైన సంక్షేమ లేదంటే అభివృద్ధి పథకాలు అందిస్తామనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, మహిళలకు ఉచిత బస్సు అంటే వాళ్ళు ఓర్చట్లేరు. మహిళలు ఈరోజు వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళందరికీ కూడా సగటున ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు మిగిల్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. వాళ్ళు ఆటో వాళ్ళని లేపుతారు. ఆటో వాళ్ళకు సంబంధించి కానీ బస్సులకు సంబంధించి ఎలాంటి పోటీ లేకపోయినప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. మనం ఇలా 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ ఇస్తే దాని గురించి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. లేదు అంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్స్ ఇస్తే వాటిని రద్దు చేయమని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితి అది వచ్చింది. కాబట్టి మేము ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందంజలో ఉంటుంది. భవిష్యత్తులో సమస్యలన్నింటినీ అధిగమించి రేపు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటుందనేది నా యొక్క ఆలోచన. రేపు ప్రభావవంతమైన ఆలోచనలతో తెలంగాణ సమాజ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు చేయబోతున్న ప్రధానమైన అంశంలో వైద్యానికి సంబంధించిన అంశంలో మీరు ఒక మిరకిల్స్ భవిష్యత్తులో చూస్తారని నేను చెప్పగలను.